అందరికీ శుభ మధ్యాహ్నం అండ్ థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంతకుముందు క్లాస్ తీసుకున్న మేడంకి కూడా అద్భుతమైన క్లాస్ తీసుకుని ఉన్నారు. వాస్తవంగా మీరు ఇంతకుముందు చూసిన తర్వాత నా స్లైడ్ చూసిన తర్వాత ఈయన సాంకేతిక నిపుణుడు కదా మనకేం చెబుతారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీ అంచనాలన్నీ తలకిందులు కాబోతూ ఉన్నాయి. ఎందుకంటే వాస్తవంగా మీరందరూ మిమ్మల్ని జడ్జ్ చేయటం లేదు, అందరూ చేస్తున్నట్లుగా ధ్యానం అనే దాన్ని నేను కాస్త తలనొప్పి తగ్గించుకోవడానికో లేకపోతే కనుక ఏదో కాస్త ప్రశాంతత కోసమో మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత కోసమో నేను మొదలుపెట్టలేదు. ఒక పరిశోధనలాగా మొదలుపెట్టున్నాను. ఎలాంటి పరిశోధనలాగంటే నా జీవితం మొత్తం కూడా దాదాపు 10-12 ఏళ్ల పాటు సైన్స్ దగ్గర నుంచి అద్వైతం దగ్గర నుంచి అద్వైతం దాకా విశ్వం మొత్తంలో శక్తి అనేది ఎక్కడ మనుషుల రూపంలోనూ పదార్థాల రూపంలోనూ రకరకాలుగా కూడా విడిపోయేసి ప్రపంచ ధ్యాన దినోత్సవం తెలియకుండా కొంత వ్యక్తులు మామూలుగా రాళ్ళు విసురుతుంటే అవి రత్నాలు అయిపోతూ ఉంటాయి. అలాంటిదేదో మనం ఈరోజు చూసాం. ప్రపంచాన్ని గుర్తించింది ధ్యానాని కోసం, ఒక రోజు అంటూ కేటాయించింది. అసలు నిజంగా చెప్పాలంటే ఎన్నో ఆలోచించి మనకి ఈరోజు ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి ధ్యానాన్ని మనకు అలవాటు చేశారు. అది ప్రపంచం ఇప్పుడు గుర్తించింది. అలాంటప్పుడు అతనికి ఒక స్మరణ. విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ వెనుబలమిదివో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ వెనుబలమిదివో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ.
కొలువైతి వారంగ సాయి కొలువైతి వారంగ సాయి కొలువైతి వారంగ సాయి హాయి కొలువైతి వారంగ సాయి హాయి కొలువైతి వారంగ సాయి Hey,